ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆంకాలజిస్ట్ మీరు చెప్పే సర్వైకల్ క్యాన్సర్ లాంటి ఒక తీవ్రమైన మహమ్మారిని మీరు కంట్రోల్ చేశారంటే ఆంకాలజిస్ట్ ఒప్పుకుంటారా సార్? ఎస్ మేము ఒప్పుకోవాలి కదా మేడం. ఇట్స్ ప్రాక్టికల్గా చెప్తున్నాం కదా. ప్రాక్టికల్గా మీరు చేసి చూపించారు. అవును, ప్రాక్టికల్గా చెప్పి ఆవుని ట్రీట్ చేసిన డాక్టర్స్ కూడా వాళ్ళు చూసారా? ఎవరీ డాక్టర్స్ ఆల్ నో బాడీ హ్యావ్ ఓన్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ పేషెంట్స్ షుడ్ నాట్ కోఆపరేట్ విత్ దట్, పేషెంట్ నాట్ అడాప్ట్ దట్ పాలసీ. అది అంటే తొందరపడి మనం తొందరగా దాన్ని క్యూర్ చేయాలంటే షార్ట్ కట్స్ వెతుకుంటాం. మనము వాళ్ళతో కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో పిలిపించి ఆహారం ఇది చేయాలి, కొద్దిగా ఇన్స్ట్రక్షన్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేము ఇక్కడ పేషెంట్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం పేషెంట్తో ఛాలెంజ్ చేయట్లేదు ఎవరితో. వెన్ యు ఆర్ రెడీ వీఆర్ రెడీ టు క్యూర్ యూర్స్. అందుకే ఒక మాట ఉంటుంది మ్యామ్ ఇంగ్లీష్లో, వెన్ యూ రెసిస్ట్ ఇట్ విల్ పెర్సిస్ట్ అంటారు. సో ఐఎమ్ నాట్ రెసిస్ట్ ఎనీథింగ్, ఐఎమ్ అక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ నో అదర్ గో, ఫైనల్ ఇక్కడ రండి, ఇక్కడ చెప్పేది కంపల్సరీ చేయాలి. ఇఫ్ యూ వాంట్ అ గుడ్ హెల్త్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు టేక్ ఎర్లీ ఇన్ ద డిన్నర్. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ అక్యుపంక్చర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? 100% లేదు. అంటే అస్సలు ఎక్కడ ఏ సమస్య ఉండదు. చాలా మందికి నీడిల్స్ కదా అమ్మో అని భయపడతారు. లేదు, ఇది ఇంకో మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ అ క్లినికల్ బేస్డ్ అక్యుపంక్చర్, ఇట్స్ క్లాసికల్ బేస్డ్ అంటాము. స్కిన్ పైననే ఉంటుంది అన్నమాట. వీఆర్ యూజింగ్ ద వెరీ టినీ నీడిల్, స్కిన్ సర్ఫేస్ ఓన్లీ ఇట్ సెల్ఫ్. వెళ్ళదు, చాలా స్కిన్ పైన సూపర్ఫిషియల్గా ఉంటుంది. సమ్ టైమ్ పిల్లర్కి టచ్ ప్రెషర్ ఇస్తున్నాం అంతే ప్రెషర్ కూడా లోపలికి ఇలా వెళ్ళే అది క్లినికల్ బేస్డ్ అక్యుపంక్చర్. దట్స్ సిమ్టమ్ బేస్డ్ అక్యుపంక్చర్ అంటున్నాము. అది మోడర్న్ అక్యుపంక్చర్ కూడా చెప్పొచ్చు. దే హ్యావ్ ఎ నీడిలింగ్ గన్ ఉంటుంది, డయాగ్నోసిస్ మెటీరియల్ ఉంటుంది, మసాజ్ మెషిన్ ఉంటుంది, అన్ని మెషినరీ ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్లీ ఇంట్యూటివ్ సైన్స్. ఎస్ మ్యామ్, ఇట్స్ నాట్ అ జూడో సైన్స్, ఇట్స్ నేచురల్ సైన్స్. అండ్ ఈ నీడిల్స్ అని ఎలా సార్ మీరు అంటే కొత్త నీడిల్స్ వాడతారా? కొత్త నీడిల్స్ అది సింపుల్ మ్యామ్, అది చాలా షార్ప్గా ఉంటుంది. అగైన్ యూజ్ చేసేదాన్ని కూడా కుదరదు అన్నమాట, డిస్పోజబుల్ అన్నమాట. చాలా హాఫ్ సున్ అంటాం, ఇట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఉంటుంది. సో అయితే పెయిన్లెస్గా ఒక కొత్త సైన్స్ తెలుసుకునే అవకాశం ఇది. రెండోది శరీరానికి తనకే ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ని వెలికి తీసే ఒక అవకాశం. అండ్ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ మీరు అనడం ప్రకారం పని చేయకుండా మానదు. మీరు అన్నీ ట్రై చేసి నా దగ్గరికి రండి, అక్యుపంక్చర్ ట్రై చేయండి అంటున్నారు. సో ఫ్యాబ్యులస్ అంటే ప్రపోజిషన్ దట్ యూ హ్యావ్ ఫర్ ద అంటే డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హీలింగ్ సార్. ఫైనలీ మీ విజన్ ఏంటి సార్ ఈ అక్యుపంక్చర్లో? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మేము ఇప్పుడు కామన్గానే వీఆర్ రెడీ టు లెర్న్ ఎవ్రీథింగ్ మ్యామ్. నాకు కొద్దిగా ఒక ప్యాషనేట్గా ఉంటుంది. ఐ వాంట్ టు లెర్న్ డ్రాయింగ్, ఐ వాంట్ టు లెర్న్ ద మ్యూజిక్, ఐ వాంట్ టు లెర్న్ ద డాన్స్ అండ్ పేషెంట్గా చేస్తూ ఉంటున్నాము. మై విజన్ ఈస్ దాట్, బట్ నో బడీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు సో ద కీన్ ఇంట్రెస్టెడ్ టు అబౌట్ దర్ హెల్త్. మేము మై ఫైనల్ విజన్ ఈస్ దాట్ ఒక్కొక్క ఇంటికి ఒక హీలర్ ఉండితే బాగుంటుంది. బికాస్ ఇఫ్ ఫైనలీ నో అదర్ గో, చిన్నవికి ఎప్పుడు మనం సప్రెస్ చేస్తున్నాము, చిన్నవికి మందులు ఎప్పుడు వాడుతున్నాము, ఇట్స్ విల్ బికమ్ క్రానిక్ అంటున్నాము. వెన్ ఇట్స్ చిన్నవి మీరు ఇంట్లో తీసుకుంటే ఫ్యూచర్లో మాకు పెద్దదిగా రాదు కదండి. అందుకే మై విజన్ అండ్ పేషన్ ఇస్ టు టీచ్ ద సొసైటీ. కనీసం ఇంటికి ఒకరు హీలర్, ఒక్క మినిమం ఒక ఇంటర్ చదివితే చాలు, కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుందా చాలు. బికాస్ టెర్మినాలజీ ఉంటుంది, అప్డేట్ చేసుకోవాలి కదా చిన్నవి. అది ఉండితే దాత వాళ్ళకి కొద్దిగా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక అకాడమీ లాగా రన్ చేస్తున్నాను నేను. అక్యూరేకియా వెల్నెస్ అకాడమీ అని హైదరాబాద్లో క్లినిక్ దగ్గరే ఒక అకాడమీ పెడుతున్నాను. ఇయర్లీ 50 స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్నారు, బయట వస్తున్నారు, సర్టిఫికేట్ వస్తుంది. భారత్ సేవా సమాజ్ అని ఒక బోర్డు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు. దే ఆర్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద సర్టిఫికేట్ ఆల్సో. వాళ్ళు ఇస్తున్నారు. దాంతో పెట్టి వాళ్ళు పెద్ద డాక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్గా చేరవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఓన్ ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ వాళ్ళు ఏమంటే దాంతో మిస్యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ మందులు లేదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ యోగా అని పెట్టుకోండి. యోగాసనం మీరు చేస్తున్నారు, సపోజ్ 4 మందికి చెప్పిస్తున్నారు, ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్ కదా. ఇక్కడ చాలా మిస్యూజ్ ఎందువల్ల అవుతుందంట, అక్యుపంక్చర్ చదివి వాళ్ళు డాక్టర్ అని వేరు పట్టుకుంటారు. 1 year కోర్స్ చదివి డాక్టర్ని పెడుతున్నారు. ఇది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. సెకండ్ మిస్టేక్, వాళ్ళు ఏమో సప్లిమెంటరీ ఇస్తూ ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ వచ్చి, సార్ మీరు ఇది ఇవ్వండి, ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ ఫాలింగ్, ఇట్స్ గుడ్ ఫర్ ఒబిసిటీ, అదేని సప్లిమెంటరీ ఇష్యూ సేల్స్ అమ్ముతున్నారు అన్నమాట. ఇట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో అలా చేయకుండా వాళ్ళకి నిబద్ధతతో ఉండాలి. అవును, ఉంటేనే అది అంటే కాజ్ పట్ల నిబద్ధత ఉండాలి, అప్పుడే వాళ్ళకి అది ఫలిస్తుంది. అది ఎనీవే సార్, మీరు అన్నట్టుగా
వాట్ వి సోషల్ వి రీప్ అంటాం కదా. ఎస్ ఎస్ సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏ సంకల్పంతో చేస్తున్నారో అవే సంకల్పాలు ప్రతిఫలిస్తాయి. ఎక్కడైతే అవి చేయకూడదో నేచర్ విల్ టేక్ కేర్. కరెక్ట్ కరెక్ట్. సో చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ అండ్ హీలింగ్ సార్. డాక్టర్ రాజా గారు, మీ రాక మాకు చాలా నిజంగా సంతోషం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్యుపంక్చర్ గురించి. తప్పకుండా ఈ సైన్స్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాక్షి టీవీ ఆల్సో. థ్యాంక్ యూ. గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.